మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి హరిత గారు. గురుగారు, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది. మరి ఈ మే నెల నుంచి అక్షయ తృతీయ నుంచి వాళ్ళకి ఏమైనా చేంజెస్ జరుగుతాయా? ఇప్పుడు 10వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు వీళ్ళకి, 8వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. మరి ఈ మే నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది? అర్ధాష్టమ శనితో ప్రారంభం అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఏ అంశాలు అనుకూలంగా ఉంటాయి, ఏ అంశాలు ప్రతికూలంగా ఉంటాయి? సో హరిత గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అందులో సింహరాశి వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైన టైం ఇది. ఒకటి, వాళ్ళకి 8th హౌస్లో సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి జరిగిందండి. చాలా విషయాలు వాళ్ళ చుట్టూ ఏయో జరిగిపోయినాయి, వాళ్ళకి సంబంధం లేకుండా. అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సో ఒక ఎగ్జాంపుల్, మా కజిన్ బ్రదర్ ఒక అతను వాళ్ళ ఆఫీస్లో వెకేషన్కి వెళ్ళారు 3 days ఉగాదికి. వచ్చేటప్పటికి 8-9 రిజిగ్నేషన్స్ ఒకేసారి. అది ఎందుకు ఏంటి వాళ్ళు తేరుకునే స్థితిలో లేరు. అది షష్టగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్. అయితే ఈ మధ్య ఉగాది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయిపోయింది. ఏలినాటి శని స్టార్ట్ అయిన తర్వాత నాకు 1 week బ్యాక్ ఒక కాల్ వచ్చిందండి. ఒక లేడీ చేశారు. విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో జ్యువెలరీ పోయింది, మిస్ అయింది. మిస్ అయిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి తీసింది ఎవరంటే వాళ్ళ ఓన్ హస్బెండ్ తీశాడు. అది ఒకటి. రెండోది, వీళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. తర్వాత మూడోది, వీళ్ళు తీసిన హస్బెండ్ ఎందుకు తీసుకున్నారు ఏంటని గట్టిగా తెలిసిపోయిన తర్వాత అడిగితే వీళ్ళకి వేరే ఒక లేడీకి నా అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. అసలు ఆ లేడీకి ఎందుకు చేస్తున్నారు ఏందని ఎంక్వైరీ చేస్తే అందులో బయటపడిన విషయం ఏంటంటే ఆ లేడీ నేను 1 year బ్యాక్ పెళ్లి చేసుకున్నాను. సో చూడండి ఎలా ఉందో. కరెక్ట్గా ఆమెకి సింహరాశి ఏలినాటి శని బిగినింగ్లోనే తెలిసిపోయింది. నాకు ఫోన్ చేస్తారు. అఫ్కోర్స్ అది వేరే కన్వర్జేషన్ అనుకోండి. వాళ్ళ ఎమోషన్లో చాలా మాట్లాడాను. గ్రహాలు ఏం చెప్తే అది చేయాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే నన్ను గమనించారనుకోండి, వాళ్ళ హస్బెండ్ చేసే పని ఆమెకి ఇప్పుడు ట్రేస్ అయ్యింది. అది కూడా చూడండి, లైఫ్ చేంజింగ్ అనమాట. అందుకనే అష్టమ శని తెచ్చే బాధలు ఎలా లైఫ్లో చాలా ఇంపాక్టబుల్ ఉంటాయండి. జాబ్ పోవటం, పొజిషన్ పోవటం, అప్పటిదాకా బాగున్న వాళ్ళు చీట్ చేయటం, అప్పటిదాకా ఇల్లు కొనుక్కుంటా ఇల్లు పోవటం, అంటే లైఫ్లో చాలా డ్రామాటిక్గా నెగిటివ్గా జరిగే సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయండి. చూడండి, మేము వచ్చే 2.5 years బాధపడుతూ ఉంటుంది కదా. గవర్నమెంట్ ఎంప్లాయీ వేరే ఒక కాన్ పెళ్లి చేసుకున్నాడు, జ్యువెలరీ తీసుకున్నాడు. చూడండి, ఇది ఇట్లా పోయేది కాదండి వ్యవహారం. సో ఇది రెండు లైఫ్ అంతా ఇది ఒక మచ్చలా ఉండిపోతుంది. అందుకని అంటే ఒక బాధలో ఉండిపోతారు కదా. మెయిన్ ఇష్యూస్ అని జరిగిపోయినాయి. అదే వచ్చే 2.5 సంవత్సరం దీనికి ఇంపాక్ట్ ఉంటుందండి. ఆ ట్రామా పడతారు కదా. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా లైఫ్ స్టోరీ నాకు జరిగిందంటే. 2 ఉందండి సింహరాశి వాళ్ళకి. షష్టగ్రహ కూటమిలో ప్లస్ ఇది 2 జరగడంతో ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్. ఇప్పుడు మీకు 2 నేను చెప్పుకొని ఇలా నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాను. సో ఉన్న దాన్ని యాక్సెప్ట్ చేసుకుని ముందుకు పోవాలండి. రెసిస్ట్ చేస్తే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. సపోజ్ ఈ లేడీ ఉందనుకోండి, ఇంకా అయిపోయింది పెళ్ళి, ఇంక వేరే చేసేది ఏం లేదు. యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అది. ఇంకా ఆమె నాకు చాలా అసలు ఆ లేడీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, మా హస్బెండ్ నాకు రావాలంటే ఏం చేయాలి, హస్బెండ్ ఏదో పెద్ద స్టోరీ చెప్పాడు, ఆ స్టోరీ ఏమో సగం ఉన్నా మా హస్బెండ్ చెప్పేది నిజమేనా అని మళ్ళీ నన్ను అడిగి ఇలా అది ఇంకా రెసిస్టెన్స్. బట్ పెళ్ళైన తర్వాత ఒకసారి పెళ్ళి అంటే పెళ్ళి కాదు. మరి ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకున్న అటువైపు అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కదా. అది యాక్సెప్ట్ చేయటమే. ఇంకా అందుకని ఏలినాటి శనిలో అర్ధాష్టమ శనిలో జరిగే విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని ఎంత త్వరగా ముందుకు వెళ్ళిపోవటమే. సో ఇది ఒక్కటే పరిష్కారం అనమాట. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మీరు అడిగిన విధంగా అది మనకి ఆ 2కి సంబంధించి మనం మాట్లాడుకున్నాము. ఒక జస్ట్ కాషన్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి జరుగుతూ ఉంటాయి అనే దానికి ఒక ఉదాహరణకి 2 చెప్పాను నేను. ఇప్పుడు మనకి మంత్లీ ఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి మే మంత్లో మీరు అడిగిన విధంగా సూర్యుడు, శుక్రుడు 2 ముఖ్యమైన గ్రహాలు చాలా అద్భుతమైన బెనిఫిట్ చేయబోతూ ఉన్నాయి వాళ్ళకి. సూర్యుడి వల్ల ఉద్యోగము, సమాజంలో పరుగు, ప్రతిష్ట, గౌరవం ఇవన్నీ వాళ్ళకి బాగుంటాయి. శుక్రుడి వల్ల వీళ్ళకి వెల్త్, సంపద, భార్యతో చక్కగా ఉండటము, అందరితో కలిసి ఉండటము, తర్వాత వాళ్ళకి వంశపారంపరంగా ఉన్న సిస్టాన్ని గౌరవించుకోవటము, ఇవన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. భోగము, కంఫర్టబుల్, ఇవన్నీ వీళ్ళకి లగ్జరీ, తర్వాత ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో ఓవరాల్గా ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ ఈ సింహరాశి కనుక చూసుకుంటే మనకి ఇందులో మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం. పేరు బలం కనుక చూసుకుంటే ఇందులో మా, మీ, ము, మేము, టా, టీ, టూ, టే అన్న అక్షరాలంతా కూడాను మనకి ఇందులోనే ఉంటాయి.
ఇందులో సింహరాశి కనుక మనం చూసుకుంటే సూర్యుడు వృషభ రాశిలోను, బుధుడు కూడా మేషరాశిలో ఉండటం, తర్వాత శుక్రుడు మీనరాశిలో, కుజుడు వీళ్ళకి కర్కాటక రాశిలో ఏప్రిల్ 3 నుంచి అక్కడ ఉండేసి జూన్ 7 వరకు ఉంటున్నారు అనమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మన మహర్షులు లఘు గోచరం, సూక్ష్మ గోచరం అన్న ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ప్రకారం వెరీ సింపుల్గా బ్రీఫ్గా ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. 10th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల క్రియాఫలం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో విజయవంతంగా ఉంటారు. 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏదైనా కనుక వ్యాధులతో ఇప్పటిదాకా సఫర్ అవుతూ ఉంటే వాటి నుంచి విముక్తి వచ్చేసి ఫ్రీ అయిపోతారు. అంటే వీళ్ళకి కుజుడు 12వ స్థానంలో మంచిది కాదు, కానీ వీళ్ళకి అదృష్టం బాగుండి విపరీత వేద ఉండటంతో ఆ కుజుడు మంచి చేస్తూ ఉన్నాడు అనమాట వీళ్ళకి. అలానే బుధుడు వీళ్ళకి విఘ్నాలు 9వ ఇంట్లో ఉండి విఘ్నాలు కలిగిస్తూ ఉంటాడు, కానీ అగైన్ వీళ్ళ అదృష్టం బాగుండి ఆ విఘ్నాలు కలగకుండా ఆగిపోతూ ఉంటాయి అనమాట. శుక్రుడు సంపదలు 8వ ఇంట్లో ఉండటం చేస్తున్నాడు. ఒక రకంగా చూడాలనుకుంటే మనకి ఈ మంత్ నుంచి వీళ్ళకి చాలా ఉపశమనం, అంటే మనకి ఏలినాడ్స్ అనే వాటితో పాటు పర్టికులర్ షష్టగ్రహ కూటమిలో అయితే బాధలు పడనో వాటి నుంచి ఒక షష్టగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుంది అనమాట ఈ మంత్ అయిపోయేటప్పుడు మే అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా గురుగారు వీళ్ళకి శని పీరియడ్. శని స్టార్ట్ అవుతుంది, కానీ దీనికి షష్టగ్రహ కూటమి కూడా ఇంపాక్ట్ పడింది కదా. ఆ షష్టగ్రహం కూటమి ఒక్కొక్క గ్రహం బయటకు వచ్చేస్తూ ఉంటాయి, బయటకు వచ్చే కొద్ది వీళ్ళకి రిలీఫ్ అవుతుంది అనమాట. బట్ అట్లానే ఏలినాడ్స్ని పెట్టే బాధలు ఉంటాయి. ఈ షష్టగ్రహ కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది గురుగారు? యాక్చువల్గా 6 గ్రహాలు ఒకటే రోజు ఉన్నాయండి. ఒక్కొక్క గ్రహం అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. 8 జ్యోతిష శాస్త్రం ప్రకారం 8వ ఇంట్లో ఒక శుక్రుడు తప్ప మిగతా ఏ గ్రహం ఉన్నా మంచిది కాదు. అంటే వీళ్ళకి ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 5 గ్రహాలు ఉన్నాయి. 5 గ్రహాలు మంచిది కాదు. అందుకని ఆ లేడీకి అట్లాంటిది, మా కజిన్ బ్రదర్కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఇంకా చాలా కాల్స్ వచ్చినాయండి. అంటే మనకు టైం సరిపోదు అది చెప్పుకుంటూ పోతే. వాళ్ళ చుట్టూ ఏ జరుగుతుంటే వాళ్ళకి తెలియదు, అది రిలీజ్ అవ్వలేరు. ఒక అతను 13 సంవత్సరాల నుంచి ఒకే జాబ్కు కూర్చొని ఉన్నాడు. ఇతనే ఆల్మోస్ట్ బెస్ట్ ఎంప్లాయీ, టాప్గా ఉన్నాడు. ఉన్నట్టుండి అతను ఆ డిపార్ట్మెంట్లో తీసి వేరే డిపార్ట్మెంట్లో ఎక్కడ వేశారు. ఈ డిపార్ట్మెంట్ అయితే లేడు, అన్నీ లాక్ చేసి పెట్టేశారు. వేరే డిపార్ట్మెంట్ ఎక్కడో తెలియదు, అది ఇంకా అసైన్ చేయలేదు. అంటే కొత్త జాబ్ అసైన్ చేయలేదు, వేరే డిపార్ట్మెంటు ఉన్న డిపార్ట్మెంట్ నుంచి పీకేశారు. ఇతనికి యాక్సెస్ కార్డులు అవన్నీ క్లోజ్ చేసేసారు, ఇందులో లేదు నువ్వు వేరే చోటని. ఎప్పుడు కన్ఫ్యూజన్. 13 సంవత్సరాలు కష్టపడిన తర్వాత అసలు అందులో నుంచి తీసేసేది ఏంటి, అది కూడా నాకు తెలవకుండా, రీజన్ లేదు. సరే పోనీ వేరే ఎక్కడ ఇచ్చారంటే అది క్లారిటీ లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందండి మనిషికి? అది చూడండి, ఏదో జరిగింది, ఇతను ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. ఇలాంటి చాలా సంఘటనలు జరిగేటవి అనమాట. అయితే ఇవన్నీ ప్రమాదకరమైన సంఘటనలు కాదు, కానీ లైఫ్లో చాలా ఇంపాక్ట్ఫుల్ ఉండే సంఘటనలు, స్థితిగతులను మార్చే సంఘటనలు వీళ్ళకి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. మనం కనుక చూసుకుంటే సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల జాబ్ పరంగా వీళ్ళకి చాలా బాగుంటుంది. 10వ ఇంట్లో సూర్యుడు చాలా యోగ్యత రచన, అర్ధసిద్ధి, స్వదారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సల్లాపో, సుసౌఖ్యం దశమస్తే రవు అని చెప్తారు. 10వ ఇంట్లో రవి ఉండటం వల్ల అర్ధలాభం ఉంటుందంట, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ బాస్ని కానీ ఇలాంటి వాళ్ళని కలవటము. సల్లాపం అంటే సరస సల్లాపాలు అంటారు. అంటే చక్కగా వీళ్ళకి కావాల్సిన విషయాన్ని కన్వీనియంట్గా వాళ్ళకి కన్విన్సింగ్గా చెప్పి వాళ్ళ ద్వారా తనకు కావాల్సిన రిజల్ట్ పొందటాన్ని సల్లాపం ఉంటారు అనమాట. అధికారులను కలవడం, సంభాషించడం, సౌఖ్యంగా ఉంటూ ఉంటారు అనమాట. అయితే 4th ఇంట్లో దృష్టి ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగా యాక్టివ్గా ఉంటారు. ఇంటికి సంబంధించిన విషయాల్లో, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో, సుఖానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పడుతూ కొంచెము గొడవలు అయ్యి ప్రెషర్ఫుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కుజుడు 12వ ఇంట్లో ఉండి 3వ ఇంట్లో 7th హౌస్లో ఉండి అయితే విపరీత వేద ఉండటం వల్ల వీళ్ళకి ఒక కుజుడు నార్మల్గా ఒక మంచి బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. అవి కూడా ధనానికి సంబంధించి కోరుకున్న పనులన్నీ అయ్యే విధంగా పేరు ప్రఖ్యాతలు, బంగారు వస్తువులు కొనే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మనం అక్షయ తృతీయ అనుకుంటున్నాం కాబట్టి ఈ రాశి వాళ్ళకి కుజుని యొక్క ప్రభావంతో బంగారం కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 7వ ఇంట్లో ఉండటం వల్ల అనారోగ్యంకి సంబంధించి ఉంటుంది. అయితే మీరు ఇందాక అడిగిన విధంగా శుక్రుడు 8th హౌస్లో ఉంటే ఏం జరుగుతుంది? దుఃఖనాశ, మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, అర్ధప్రాప్తి, రష్టమే భృగునందనే. భృగునందడు అంటే శుక్రుడు. ఇలా 8వ ఇంట్లో అంటే ఏమవుతున్నాడు? దుఃఖనాశం. అప్పటిదాకా ఏదైనా ఒక విషయంలో బాధపడుతూ ఉంటే ఈ దుఃఖం అనేది నశించిపోతూ ఉంటుంది. మహాసౌఖ్యంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతో వీళ్ళకి షష్టగ్రహ కూటమిలో ఏదైనా ఒక గ్రహం కాపాడిందంటే వీళ్ళకి శుక్రుడే. ఎందుకంటే శుక్రుడు కూడా ఈ షష్టగ్రహాల్లో ఒక గ్రహం.
తర్వాత వీళ్ళు ఉండటంతో ఇవన్నీ దాని యొక్క తీవ్రత చాలామందికి తగ్గింది. ఒక ఏమంటారు, అందులో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు అనమాట. బెస్ట్ రిజల్ట్ ఇచ్చే ప్లేస్లో ఉన్నాడు. ఈ యొక్క గ్రహం వీళ్ళని ఇప్పటిదాకా కాపాడింది శుక్రుడు. రాజదర్శనం, అర్థప్రాప్తి, వీళ్ళని గవర్నమెంట్ ఆఫీసులను కలవటం, పెద్దవాళ్ళని కలవటం, వాళ్ళతో పాటు కలిసి వాళ్ళతో కావాల్సిన చర్చించుకొని వీళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ దగ్గర ఏమంటారు అప్రూవల్ తీసుకొని చక్కగా వాళ్ళ సహకారంతో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అర్ధప్రాప్తి ధనం కూడా ఈ టైంలో వస్తూ ఉంటుందన్నమాట. ఓవరాల్గా కనుక చూసుకుంటే మంచి ఫుడ్ టైంకి తీసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సింహరాశి వాళ్ళు, పర్టికులర్గా మే మంత్లో. గురుగారు మరి వీళ్ళకి నక్షత్రాలను బట్టి చూస్తే ఏ రకంగా ఉంది? నక్షత్రాలను కనుక చూసుకుంటే మఖా, పుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఉంటాయండి. మఖా నక్షత్రం దేహపీడనం, పాజిటివ్గా కనుక చూసుకుంటే దేశగమనము, పరవాసము, వస్త్రలాభము, ఇవి పాజిటివ్గా ఉన్నాయండి. నెగిటివ్గా కనుక చూసుకుంటే రోగము, దేహపీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, విదేశ గమనం, ఫారిన్ వెళ్తూ ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది, పరవాసం ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఛాలెంజెస్ కనుక చూసుకుంటే దేహపీడనము, రోగము, దరిద్రము అని చూపిస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్ క్రైసిస్కి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు అగైన్ క్షేమము, రాజ్యలాభము, పరవాసము, క్షేమము అని చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఛాలెంజెస్ కనుక చూస్తూ ఉంటే వాళ్ళకి దరిద్రము, దేహపీడనము, రోగము చూపిస్తూ ఉంది. మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే బుధుని వల్ల వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉండటము, తర్వాత ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో పర్టికులర్గా సాఫ్ట్వేర్ కానీ బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఎవరైతే కమ్యూనికేషన్ ఈ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక బెస్ట్ హైఫై పొజిషన్ వచ్చేసి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఓన్లీ సూర్యుడి వల్ల హెల్త్ కాంప్లికేషన్స్, శుక్రుని వల్ల రోగము వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క గ్రహాల వల్ల. మీకు ఇందాక చెప్పుకున్న విధంగా శని వల్ల ఏళ్ళనాడిసిన ప్రభావం వీళ్ళకి ఖచ్చితంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ వచ్చే నెల దాని యొక్క ఇంపాక్ట్ చాలా తగ్గుతూ ఉంటుంది. తర్వాత కొంచెం సీరియస్గా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం అలర్ట్గా ఉండాలి ఈ రాశి వాళ్ళు. గురుగారు మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఏంటి? వీళ్ళకి పరిహారం చూసుకున్నాం అనుకోండి, సూర్యుడికి సంబంధించిన ఆరోగ్యం సరిగా లేనప్పుడు సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వటం కానీ, నేను ఎక్కువ మందికి చెప్తూ ఉంటాను గాయత్రి మంత్రం జపించడం. ఏదైనా కనుక హెల్త్తో అంటే మనకి ఆయుష్ సూక్త మంత్రం చదువుకోవటం, అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకోవటం, తర్వాత ఫారిన్ వెళ్ళాలనుకున్న లేదంటే రాజ్యలాభం, ఎవరికైనా కనుక ఒక మంచి హై పొజిషన్ కావాలనుకున్న వాళ్ళకి రాజశ్యామల హోమం చేయించుకోవటం, ఒక దీక్ష బట్టి 2 రోజులాగా చాలా బాగుంటుంది. ఇంకా చూసుకుంటే క్షేమంగా బాగుంటారు. విదేశాలకు అవన్నీ వెళ్తూ చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఏదైనా కనుక మ్యారిటల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ జాతకం చూపించుకుంటే జన్మజాతకం ఎలా ఉంది ఏంటి, పెళ్లి కాని వాళ్ళకి వాటికి సంబంధించిన పరిహారాలు, జన్మజాతక దోషాలు అవన్నీ తీసుకుంటానికి హోమాలు కానీ జపాలు ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో చిన్నగా చేసుకోవాలంటే అంటే అందరూ ఖర్చు పెట్టి చేసుకోలేరు కదా, సో ఇంట్లోనే చిన్న రెమెడీస్ పాటించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? వీళ్ళకి ఉగాది సింహరాశి వాళ్ళకి రాశి ఫలాలు చెప్పానండి. అందులో టోటల్ ఇయర్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది అష్టమశని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో కొన్ని రెమెడీస్ చెప్పానండి. అవి రెమెడీస్ ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలి. ఎందుకంటే అష్టమశని గురించి చాలా వివరించడం అందులో జరిగింది. ఇప్పుడు టెంపరీ కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న, తర్వాత గాయత్రి మంత్రం చదువుకున్న, తులసి చెట్టుకి దీపం పెట్టినా, ఇంట్లో ఆవు నెయ్యి పెట్టి దీపారాధన చేసుకున్నా కానీ ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి కనకదార స్తోత్రము లేదంటే శ్రీ సూక్తం కొంచెం నేర్చుకుని అది వేద మంత్రం కాబట్టి దీర్ఘాలు అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ నేర్పేవాళ్ళు చక్కగా యూట్యూబ్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, అవి చూసి నేర్చుకొని ఈ స్తోత్రాలు అవి చదువుకుంటే బాగుంటుంది. అది కూడా చేయలేని వాళ్ళు మనకి మహాలక్ష్మి అష్టకం అని ఉంటుంది, ఇది చదివినా కానీ ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదండి, ఎవరికైతే చిన్న సమస్యలతో సతమతం అవుతుంటే కనుక చిన్న ఇంట్లో పరిహారాలు కూడా గురుగారు చెప్పడం జరిగింది. అలాగే మీ సమస్య తీవ్రత ఎక్కువగా కనుక ఉంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఏమైనా హోమాలు యజ్ఞాలు లాంటివి చేయించుకోవాలనుకున్నా కూడా గురుగారు గైడెన్స్ తీసుకొని చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే జన్మ జాతకం చూపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.